మనలో చాలామంది మన పరిమితులే మనల్ని నిర్ణయిస్తాయని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, నిజంగా అవే మనల్ని ఆపుతున్నాయా, లేక అసలైన అడ్డంకులు మన మనసులోనే ఉన్నాయా? దీనికి సమాధానంగా ఒక స్ఫూర్తివంతమైన ఒక కథ మీకు చెప్తాను, వినండి. నేను చెప్పేది పాయల్ నాగ్ కథ. ఆమె 8 ఏళ్ల వయసులోనే కరెంట్ షాక్ గురైంది. ఆ ప్రమాదంలో ఆమె 4 అవయవాల్ని కోల్పోయింది. ఆ సమయంలో చాలామంది ఇక ఆమె జీవితం ఇక్కడితో ముగిసిందని కూడా భావించారు. కొన్ని సంవత్సరాల తర్వాత చేతులు లేకుండానే ఆర్చరీ అంటే విల్లు విద్యలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన శీతల్ దేవి కథ ఆమెకు తెలిసింది. ఆ కథ ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. శీతల్ అప్పటికే చరిత్ర సృష్టించింది. చేతులు లేకుండానే అత్యున్నత స్థాయిలో పోటీపడి గెలిచింది. ఈ కథ విన్నాక మన అమ్మాయి పాయల్ నాగ్ కేవలం ప్రేరణ పొందడమే కాకుండా విల్లు విద్య కూడా నేర్చుకుంది. ఆ తర్వాత అదే శీతల్తో పోటీ పడే స్థాయికి చేరుకుంది. అంతేకాదు మన ఈ మధ్య ఆమెను ఓడించి అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పథకం సాధించింది. అనాథాశ్రమంలో ప్రారంభమైన ఆమె ప్రయాణం ప్రపంచ వేదికపై మన భారతదేశానికి గర్వకారణంగా మారింది. ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా నేను చాలామంది జీవితాల్లో ఆశలు కరిగిపోయే క్షణాలు చూస్తుంటాను. ఆరోగ్యం పోయిందని, ఆత్మవిశ్వాసం తగ్గిందని, ఇక ముందు దారే కనిపించట్లేదని భావించే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ పాయల్ నాగ్, శీతల్ లాంటి కథలు మనకు ఒక గొప్ప నిజం చెప్తాయి. మనిషి యొక్క సంకల్పం ఏ పరిమితికైనా మించిందే. ఎందుకంటే ఆత్మవిశ్వాసం అనేది శరీరంలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. మనసు ఒకసారి లేచి నిలబడాలని మనం నిర్ణయించుకున్నట్టయితే దాన్ని ఆపగల శక్తి ఈ ప్రపంచంలోనే లేదు.